నమస్కారం. ఏసియన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజావాణి దరఖాస్తులపై తక్షణమే స్పందించాలి. జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఆదేశం. నేరాల నియంత్రణకు, శాంతి భద్రతల పరిరక్షణకు సమర్థవంతంగా పనిచేయాలి. జిల్లా ఎస్పీ జానకి శర్మిల సూచన. బ్రహ్మపురి డ్వాక్రా గ్రూపులో 23 లక్షల గోల్మాల్ కలెక్టరేట్ ముందు బైఠాయించిన గ్రూప్ సభ్యులు. ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను ఆయన స్వయంగా స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆయా శాఖల అధికారులు ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి తక్షణమే స్పందించాలని అధికారులకు సూచించారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, కిషోర్ కుమార్, డిఆర్ఓ రాథోడ్ రమేష్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లాలో నేరాల నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజా సమస్యల పరిష్కారంలో సమర్థవంతంగా పని చేయాలని జిల్లా ఎస్పీ జానకి శర్మిల సూచించారు. సోమవారం డీజీపీ ఆదేశాల మేరకు జిల్లాలోని పోలీసు అధికారులతో ఎస్పీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పెండింగ్ కేసుల దర్యాప్తు, మహిళలు, చిన్నారుల కేసుల సత్వర విచారణ, సైబర్ నేరాల నియంత్రణ, మాదక ద్రవ్యాల నిర్మూలన తదితర అంశాలపై సమీక్షించారు. నిర్దేశిత గడువులోగా పెండింగ్లో ఉన్న అంశాలను పూర్తి చేసి నివేదిక అందజేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బైన్సా ఏఎస్పీ సాయి కిరణ్, నిర్మల్ డిఎస్పీ శ్రీనివాస్, జిల్లాలోని సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. తమ కంపెనీ సోయా విత్తనాలు వేస్తే అధిక దిగుబడి వస్తుందని ఆశ చూపించారు. తీరా వర్షాలు కురియడంతో తేజస్వి సీడ్స్ కంపెనీ విత్తనాలు వేశాము, కానీ మొలకెత్తలేదు. ఫలితంగా తీవ్రంగా నష్టపోయాం. పెట్టిన పెట్టుబడి చేతికి రాకుండా పోయింది అంటూ హంపోలి, మాడెగాం రైతులు సోమవారం జిల్లా కలెక్టర్లో జరిగిన ప్రజావాణిలో కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. తమకు సీడ్స్ కంపెనీ నుండి నష్టపరిహారం ఇప్పించాలని తమ అధికారులను కోరారు. సోనం సీడ్స్ వారి తేజస్విని రకం సోయా విత్తనాలు నాసిరకంగా వెళ్ళడం వల్ల, జర్మనిజం తక్కువగా ఉండడం వల్ల మేము ఈరోజు రైతులందరము కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు. ఈరోజు సాయంత్రం వరకు మీకు న్యాయం జరగకపోతే డైరెక్ట్గా వాళ్ళ మీద ఏ యాక్షన్ తీసుకోవాలో యాక్షన్ తీసుకుంటా అని ఉన్నతాధికారులు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో ఈరోజు సాయంత్రం వరకు కంపెనీ వారు ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది. మా అంపోలి, మాటెగాం గ్రామస్తుల తరఫున మాకు కలెక్టర్ గారు 2 గ్రామాలకు సానుకూలంగా స్పందించడం జరిగింది. బైన్సా మండల్, జిల్లా నిర్మల్. మేము గత 15 రోజుల నుంచి సోయా విత్తనాలు అలికినాం. అవి ఫెయిల్ అవ్వడం జరిగింది. ఏఓ గారికి మరియు డిఓ గారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వారు కూడా ఈ సోనం తేజస్విని విత్తనము మొలక శాతం చాలా తక్కువగా ఉంది, ఈ సీడ్ ఫెయిల్ అయిందని నిర్ధారణ చేయడం జరిగింది. అయితే ఈ డిఓ, ఏఓ గారు ముద్రిత్రలో ఉండి ఇప్పటి వరకు ఏ యాక్షన్ తీసుకోకుండా సీడ్ మీద ఈ బైన్సా మార్కెట్లో ఈ సీడ్కి బదులు వేరే సీడ్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని కూడా ఖండించింది సార్. రైతులు అన్యాయపోతారు సార్, మాకు నష్టపరిహారం కావాలని మీకు వేడుకుంటున్నాం సార్ అని చెప్పడం జరిగింది. కానీ డిఈఓ గారు, ఏఈఓ గారు ఏం పట్టించుకోవడం లేదు. ఇవాళ మేము అంపోలి, మాటేగాం రైతులను కలిసి కలెక్టర్కు విన్నవించడం జరిగింది. సార్, మార్కెట్లో ఒక ఈ తేజస్విని మేడం 3,800 నుంచి 4,000 దాకా అమ్ముతున్నారు సార్. చాలా రైతులు అలికి ఈ మొలక శాతం, ఈ డూప్లికేట్ విత్తనం మార్కెట్లోకి వచ్చి చాలా రైతులు నష్టపోవడం జరిగింది సార్. చాలా రైతులు ఈ విషయం తెలియక పాపం ఈ తక్కువ సీడ్తో విత్తనాలు తీసుకోవడం జరుగుతుంది. దీన్ని కూడా అరికట్టండి సార్ అని గత 3-4 రోజుల నుంచి చెప్తే పై ఆఫీసర్లు, డిఏఓ కానీ, ఏఓ గారు కానీ కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోవడం లేదు. దీన్నే మేము కలెక్టర్ గారికి ఇవాళ చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు మాకు న్యాయం చేస్తా అని హామీ ఇవ్వడం జరిగింది. ఎస్పీ లెవెల్లో కానీ మేము కేసు పెడతాం రైతుల తరఫున అని మాకు హామీ ఇవ్వడం జరిగింది.
సమాన పనికి సమాన వేతనం అందజేయాలి. గత 3 నెలలుగా పెండింగ్లో ఉన్న బకాయిలను చెల్లించాలి. నిర్వహించిన రాత పరీక్ష మెరిట్ జాబితాను విడుదల చేయాలి. సెకండ్ ఏఎన్ఎంలు జిల్లా కలెక్టర్ ముందర సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటి నాయకులు మాట్లాడుతూ సెకండ్ ఏఎన్ఎంలకు పనిభారం పెంచుతూ వేతనకు గురి చేస్తామని ఆరోపించారు. రెగ్యులర్ ఏఎన్ఎంలకు ఇస్తున్న వేతనాలను భత్యాలను తమకు చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కలెక్టరేట్ ప్రజావాణిలో వినతి పత్రం అందజేశారు. 2024 డిసెంబర్ 29 నాడు రాత పరీక్ష రాయడం జరిగింది. కానీ ఇప్పటిదాకా మెరిట్ లిస్ట్ బయట పెట్టలేదు. ఆ పోస్టులు భర్తీ చేసే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం లేదనేది ఈరోజు సిఐటిగా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా రాత పరీక్ష రిజల్ట్ను మెరిట్ లిస్టును వెంటనే భర్తీ చేయాలి. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కానీ జిల్లాలో కానీ జనాభా ప్రాతిపదికన ఇలా పోస్టులు భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. గత 2000 పాత జనాభా లెక్కల ప్రాతిపదికన గల ఏఎన్ఎం పోస్టులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు 2026 జనాభా ప్రాతిపదికన గల పోస్టు క్రియేట్ చేసి ఆ నూతన ఏఎన్ఎం పోస్టు కేటాయించాల్సిన అవసరం ఇంకా ఉందనేది సిఐటిగా ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా అవుట్ సోర్సింగ్లో ఏఎన్ఎంలకు ఇప్పటిదాకా 3 నెలల జీతాలు పెండింగ్లో ఉన్నాయి. ఆ 3 నెలల జీతాలు పెండింగ్లో ఉన్న జీతాలు వెంటనే రిలీజ్ చేయాలి. పిఎఫ్ సమస్య ఇంకా పిఎఫ్ డబ్బులు ఇంకా అకౌంట్లో జమ కావడం లేదు. ఆ సమస్యను ఇంకా వెంటనే పరిష్కరించాలి. అదేవిధంగా ఎన్సిడి సర్వే ద్వారా పని భారాన్ని మోపే పరిస్థితి ఇలా నూతన కొత్త యాప్లతో ఇలా ఏఎన్ఎంలకు పని భారం మోపే పని ఇలా ఉంది కాబట్టి ఆ పని భారాన్ని తగ్గించాలి. ఒకే విధానంగా ఒకటే ఆన్లైన్ విధానంగా తీసుకొచ్చే విధంగా ఇంకా చూడాల్సిన అవసరం ఇంకా ఉందనేది ఈరోజు సిఐటి నిర్మల్ జిల్లా కమిటీ ఈ ప్రభుత్వం పుట్టినరోజు పండగ అందరికీ, మరి పుట్టింది ఎందుకో తెలిసేది కొందరికి అన్న మహానుభావుడు రాసిన పాటకు అనుగుణంగా నిర్మల్ పట్టణానికి చెందిన జిల్లా కాంగ్రెస్ సేవాదళ జిల్లా అధ్యక్షులు బ్రహ్మరావు సతీష్ వర్మ తన ముద్దులు కూతురు చిన్నారి మేఘశ్రీ జన్మదినోత్సవ వేడుకలను సాగర్ కాలనీలో ఉన్న వృద్ధాశ్రమంలో జరిపించారు. ఈ సందర్భంగా ఆశ్రమంలో వృద్ధులకు దుస్తులు పండ్లను పంపిణీ చేసి మేఘశ్రీని ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వృద్ధాశ్రమ నిర్వాహకులు పాల్గొన్నారు. కుంటల మండలం పలు గ్రామాల్లో ఇటీవల మృతి చెందిన పలు కుటుంబాలను మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు నాలం శ్రీనివాస్ సోమవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు జాదవ్ శివాజీ, హిమ్మత్రావు, రాములు, సందీప్, దత్తప్రసాద్, రాకేష్, రాజు, శ్రీధర్ రెడ్డి, తుమ్మల దేవరావు తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని బ్రహ్మపురి కాలనీలో సరస్వతి డాక్రా గ్రూప్ మహిళా సభ్యులు సోమవారం జిల్లా కలెక్టర్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ ఆకులక్ష్మి మాట్లాడుతూ గ్రూప్ సభ్యులు బ్యాంకు రుణాలకు సంబంధించిన డబ్బులను చెల్లించినప్పటికీ శ్రీనిధి రిసోర్స్ పర్సన్ కవిత వాటిని బ్యాంకులో జమ చేయకుండా దాదాపు 23 లక్షల రూపాయల దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. ఫలితంగా అధికారులు గ్రూప్ సభ్యులకు రికవరీ నోటీసులు జారీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో కలెక్టర్ జోక్యం చేసుకుని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆమె వసూలు చేసుకొని మా దగ్గర నుంచి డబ్బులు తీసుకుంది. ఆమె తీసుకొని ఆమెనే వాడుతుంది కాబట్టి మాకు అన్యాయం జరిగింది. దాని ద్వారా ఆమె న్యాయం జరగాలని మేము కలెక్టర్ దగ్గరికి వచ్చామండి. 23 లక్షలు అందరి గ్రూప్ల నుంచి తీసుకుంది. ఆమె కరెక్ట్ 12వ తారీఖు నుంచి మా దగ్గర నుంచి వసూలు చేసుకుంటాము డబ్బులు. ఆర్పి కొమ్ము కవిత శ్రీనిధిలో డబ్బులు అందరి తీసుకుపోయి ఎక్కడికి పోయిందో తెలియదు. మేము 15 సంఘాలు ఉన్నాయి. 15 సంఘాలను మోసం చేసి బయటకు ఎటు పోయిందో తెలియదు. డబ్బులన్నీ తీసుకొని డబ్బులు బెడ్రూమ్ ఇల్లు అన్నీ బయట ఎంత నెలకు తీసుకున్న నుంచి డబ్బులు అందరం నెలకు ఇచ్చేసినాము. మరి మాకేం చూపిస్తలేమంటే నెలకు అందరిది నేనే కట్టేస్తున్నా అన్నది, బ్యాంకులో కట్టినా అన్నది. మేము ఎంత లెంకినా కూడా మీ అందరి నేను తప్పకుండా కడతా అన్నది. ఎటు పోయిందేమో సార్ మాకు అసలే కనబడతలేదు. ఆమె కలెక్టర్ ఆఫీస్కి వచ్చి మేము కలెక్టర్ని కలిసి మిమ్మల్ని కంప్లైంట్ ఇచ్చి అది న్యాయం చేయాలి. అంగన్వాడీ టీచర్లకు సమగ్ర ఓటర్ల సర్వే బూత్ లెవెల్ ఆఫీసర్ల విధుల నుండి మినహాయించాలని సిఐటి జిల్లా కార్యదర్శి బొమ్మెల సురేష్ కోరారు. ఈ మేరకు జిల్లా కలెక్టరేట్లో వినతి పత్రం సమర్పించారు. ఇప్పటికే అదనపు భారంతో మానసిక ఒత్తిడికి గురవుతున్న అంగన్వాడీ టీచర్లకు ఈ బిఎల్ఓల పనిభారం అధికమైందని తక్షణమే సర్ విధుల నుండి అంగన్వాడీలకు మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి శైలజ, పట్టణాధ్యక్షులు సాదా, భూలక్ష్మి, కవిత తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో ప్రైవేటు విద్యా సంస్థలు విద్యా ప్రమాణాలు పాటించకుండా విద్యా వ్యాపారానికి పాల్పడుతున్నాయని తెలంగాణ విద్యార్థి పరిషత్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి కొట్టూరి ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. సంపాదనే లక్ష్యంగా విద్యా వ్యాపారానికి పాల్పడుతూ పేద వర్గాల వద్ద అధిక మొత్తంలో డొనేషన్ల పేరుతో ఫీజులు వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. మౌలిక వసతులు కల్పించకుండా కొనసాగుతున్న ఈ విద్యా వ్యాపారాన్ని అడ్డుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారిని కోరారు.
వేశాయి. అలాగే వివిధ తోకపేట్లు పెట్టుకొని విద్యార్థుల తల్లిదండ్రులు రక్తం తాగడానికి సిద్ధమయ్యాయి. అలాగే వెంటనే గుర్తింపు లేని పాఠశాలను వెంటనే తొలగించాలని చెప్పేసి నిర్మల్ జిల్లా ఉమ్మడి జిల్లా తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. త్వరలోనే ఎంఈఓ డిఓ కార్యాలయాన్ని ముట్టడి చేస్తామని టీజీపీ తరఫున హెచ్చరిస్తున్నాం. టీజీపీ జిందాబాద్ 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 టీజీపీ జిందాబాద్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజావాణి దరఖాస్తులపై తక్షణమే స్పందించాలి, జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఆదేశం. నేరాల నియంత్రణకు, శాంతి భద్రతల పరిరక్షణకు సమర్థవంతంగా పనిచేయాలి, జిల్లా ఎస్పీ జానకి శర్మిల సూచన. బ్రహ్మపురి డ్వాక్రా గ్రూపులో 23 లక్షల గోల్మాల్, కలెక్టరేట్ ముందు బైఠాయించిన గ్రూప్ సభ్యులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. Audio Jungle. Audio Jungle.